అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో చూద్దాం. బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్. బిడ్డ, నీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది నాయన. నేను చెప్పే ఈ మాటలను శ్రద్ధగా ఆలకించు. నువ్వు ఎప్పటి నుంచో చెయ్యాలనుకుంటున్నటువంటి శుభకార్యం చెయ్యబోతున్నావు. ఆ కార్యానికి నీ మిత్రుల ద్వారా ధన సహాయం పొందబోతున్నావు నాయన. దాని ద్వారా నీ కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి. నీకు దూరమైన బంధువుల యొక్క మైత్రి పెరుగుతుంది బిడ్డ. నువ్వు ప్రారంభించిన కార్యములలో నువ్వు అనుకున్న దానికంటే ధనలాభం పొందబోతున్నావు. నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమస్యకు ఈ రోజుతో పరిష్కారం దొరకబోతుంది నాయన. నువ్వు ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలనుకున్న వస్తువు కొనే సమయం ఆసన్నమైంది బిడ్డ. నీ బిడ్డలు అనుకున్నది సాధించబోతున్నారు. వారి భవిష్యత్తు ఎంతో అందంగా చక్కదిద్దుకోబోతుంది నాయన. నీకు రావలసిన ధనం నీ చెంతకు రాబోతుంది బిడ్డ. ఈ సమయంలో బంధువులతో వైర్యం మంచిది కాదు నాయన. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు బిడ్డ. నీ కుటుంబ సభ్యులతో కలిసి నీ ఇష్టదైవాన్ని సందర్శించబోతున్నావు. ఒక విషయంలో మాత్రం నువ్వు చాలా బాధపడుతున్నావు నాయన. దానితో నీ మనసు ఎంతో కుమిలిపోతుంది. బాధపడకు, ఆ సమస్య త్వరలోనే తీరబోతుంది బిడ్డ. నా మాట మీద నమ్మకం ఉంచు. కానీ ఈ విషయాన్ని మాత్రం ఎవరితో పంచుకోవద్దు నాయన. నీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది నాయన. ఎందుకు బిడ్డ, నీ మనసులో ఉన్న బాధతో నీ కుటుంబం మీద కోపాన్ని వహిస్తున్నావు? అది మంచిది కాదు నాయన. ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నా జీవితం అంతే, నాకు అదృష్టం రాదు, నా జాతకం ఇలా రాసిపెట్టి ఉంది, నా జీవితం ఇక మారదు అని నీలో నువ్వు కుమిలిపోతూ ఉన్నావు. దిగులు పడవద్దు నాయన. కొన్ని పాప కర్మల వల్ల ఇలా జరుగుతుంది తప్ప మరేమీ లేదు బిడ్డ. బాధపడవద్దు. అన్నీ తీరిపోయే సమయం ఆసన్నమయ్యింది. నీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది నాయన. నాకు అదృష్టం లేదు అని అనుకుంటున్నావు కదా. ఇక నీ జీవితంలోకి అదృష్టయోగం ప్రవేశించబోతున్నది. నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో అది విజయవంతం అవుతుంది నాయన. నీకున్న రుణ బాధలన్నీ తొలగిపోతాయి. నీ తల్లిదండ్రుల దీవెనలు ఈ సమయంలో చాలా అవసరం నాయన. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉంచు. నీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది బిడ్డ. కొత్త కొత్త ఆలోచనలు నీ ధరికి వస్తాయి బిడ్డ. ఈ విషయాన్ని మాత్రం జాగ్రత్తగా విను. ధనం నీ చెంతకు చేరింది అని ఆడంబరాలకు పోవద్దు. నీకున్న దాంట్లో అన్నార్తులకు సహాయం చెయ్యి. నువ్వు వారికి సహాయం చేస్తే నాకు చేరుతుంది నాయన. బిడ్డ, నీకు ఈ సమయం నింద ఆరోపణలు వస్తాయి. ఈ విషయంలో ఆచితూచి అడుగు వెయ్యాలి నాయన. మూర్ఖత్వంతో ఎవరిని దూషించవద్దు. బాగా ఆలోచించి మృదువుగానే మాట్లాడాలి బిడ్డ. వారితో అనుకూలంగానే ఉండు. ఈ సమయంలో నీకు చాలా మంచిది నాయన. నీ మనసులో ఎలాంటి బాధ కలిగినా నా నామాన్ని స్మరిస్తూ ఉండు. నేను ఎప్పుడూ నీ ప్రక్కనే ఉంటాను నాయన. బిడ్డ, నీ యొక్క సమస్యను నా యొక్క సమస్యగా భావిస్తాను. నీ సంతోషాన్ని నా సంతోషంగా భావిస్తాను నాయన. నీకంటూ సరైన గుర్తింపు లేక చూసేవారికి కొందరికి చులకన కావచ్చు.
ఆ విషయంలో నువ్వు బాధపడవద్దు బిడ్డ. ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. అలాగే ఈ విషయంలో నువ్వు బాధపడవద్దు నాయన. అతి త్వరలోనే నీ చిరకాల కల నెరవేరబోతుంది. ఇక నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది నాయన. నా మాట మీద నమ్మకం ఉంచు. నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.